అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించబోయే టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ రొయ్యల వేపుడు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఇది రైస్లోకి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు మీ అందరికీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 1 కేజీ రొయ్యల్ని తీసుకుంటున్నాను. రొయ్యల్ని 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ రొయ్యల నుండి నెమ్మదిగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా రొయ్యలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్లోని ఈ రొయ్యల్ని బాగా ఉడికించుకోవాలి. అంటే మొత్తం వాటర్ అంతా అయిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని పక్కకి దించేసుకోవాలి. తర్వాత ఇంకొక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా 6 నుండి 8 వరకు వేసుకోవాలి. కారం బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సగం ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకుని కూడా వేసేసుకోవాలి. ఈ ఫ్రైకి కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అసలు స్కిప్ చేయొద్దు. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. కేజీ రొయ్యలకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రొయ్యల్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. కేజీ రొయ్యలకి 4 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం తక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ తగ్గించుకుని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. మసాలా కారం అన్నీ వేసుకున్న తర్వాత చివరిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, చాలా తక్కువ. కేజీకి 1/2 కప్పు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఈ ఫ్రైని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై దగ్గర పడే కొద్దీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్కి ఒకసారైనా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయకపోతే త్వరగా అడిగి పట్టేస్తుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా డ్రైగా అయింది కదా, చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఊరికనే ఇలా తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా మీరు ఈ ఫ్రై చేసి పెట్టారంటే మొత్తం రైస్ అంతా ఈ ఫ్రైతోనే తింటారండి. ఇది రైస్లోకి చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, రెసిపీ అయితే మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.